ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల అవసరాలను తీర్చేందుకు అటు ప్రజాప్రతినిధులుగా తాము, ఇటు అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వెనుక గల విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద 30, 35, 36, 37, 38, 39, 40 డివిజన్లకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. డిప్యూటీ కమిషనర్ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోనూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ పాలన చేపట్టిన 100 రోజుల్లోనే అర్హులందరికీ పింఛన్ల సొమ్ము పెంచి అందజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సెక్రటరీ ఎస్ బాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, యానిమేటర్లు, టీడీపీ, జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. నీటి కుళాయిలకు సంబంధించి కానీ వివిధ రకాల సేవలు అనేది మా తరఫున అందించబడుతున్నాయి. దీనికి సంబంధించి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో అప్పటి నుంచి 15 రోజుల్లోపు తప్పనిసరిగా ఆ శాఖ అనేది మీ దగ్గరలో ఉన్న సచివాలయాల ద్వారా మీకు అనేది అందించడం జరుగుతుంది. అన్నింటిలో కూడా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎక్కడ ఎటువంటి వేరే కార్యక్రమాలు జరగకుండా అత్యంత స్వచ్ఛంగా అందించడానికి మేము అనేది ప్రయత్నించడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి మార్గదర్శకంలో మన కాకినాడ నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ఒక అత్యున్నత నగరపాలక సంస్థగా మేము తీర్చిదిద్దడానికి మా అధికారులందరి తరఫున కూడా మేము తప్పనిసరిగా మా వంతు బాధ్యతని నిర్వహిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సర్టిఫికేట్స్ అని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. మేము అవన్నీ కూడా డిటెక్టివ్ టైంలో మీకు జారీ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా వచ్చి అడిగిన వెంటనే కూడా మన తహసీల్దార్ గారు వెంటనే దాన్ని వెంటనే చూసి వెంటనే ఇన్వైట్ చేయించి డిటెక్టివ్ టైంలోనే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఉన్న అందరికీ సమస్య ఏంటంటే నేను చూసినప్పుడు నా దగ్గరికి వచ్చే చాలా మంది అందరికీ ఇష్యూ ఏంటంటే రైస్ కార్డ్స్ ఇష్యూస్ ఉన్నాయండి. కొంతమంది ఇదే కావాలని చెప్పేసి కొంతమంది రైస్ కార్డ్స్ కోసం చెప్పేసి వస్తున్నాను నా దగ్గరికి. దానికి పోర్టల్ అనేది రేపు అక్టోబర్ 2 వస్తుందని చెప్పేసి నా వరకు తెలిసిన విషయం అది. అప్పటి నుంచి కూడా మీ సమస్యలు అనేది సాల్వ్ అవుతాయి. మీకు బట్టి కూడా మెరుగ్గా మీకు ముందుగా ఒక 3 నెలలకి 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. తర్వాత ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున 7,000 రూపాయలు ఫస్ట్ మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు. అదేవిధంగా ప్రతి నెల మీకు 1,000 రూపాయలు పెంచిన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఇదివరకు జరిగిన దానికంటే కూడా మెరుగ్గా ఒక్క రోజులోనే ఇదివరకు 3 రోజులు ఇచ్చే వాళ్ళైతే ఈ రోజున మరి ఒక్క నెలలోనే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఏ పనులుకున్నా కూడా మీరు 1 రోజు 2 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా 1 గంట మీరు టైం స్పెండ్ చేసుకుంటే మా సెక్రటరీలు అందరూ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పెన్షన్ చక్కగా అందిస్తున్నారు.